కాండం 15వ అధ్యాయం మొదటి 6 వచనాలు చదువుకుందాం. ఆది కాండం 15వ అధ్యాయం మొదటి 6 వచనాలు చదువుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ గల తండ్రి, ఉదయకాలం మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నాం. చదువుబడిన వాక్యం మా ఎదుటుంది, మీరే మాతో మాట్లాడమని మా ప్రభును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుకని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆదికాండం 15వ అధ్యాయంలో మనం మొదటి 6 వచనాలు చదువుకున్నాం. మొదటి వచనంలో చూస్తే, ఇది జరిగిన తరువాత యెహోవా వాక్కు అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. యెహోవా వాక్కు అబ్రహామునకు దర్శనమిచ్చాడట. 14వ అధ్యాయంలో అబ్రహామును ఒక ఆయన కలుసుకున్నాడు. ఆయన పేరేంటి? మెల్కీసెదెక్. షాలేము రాజు అని ఆయనకి పేరు. మెల్కీసెదెకు మన ప్రభైన యేసుక్రీస్తే. అలాగే ఇక్కడ యెహోవా వాక్కు అన్న ఎవరు? మన ప్రభైన యేసుక్రీస్తే. ఆయన వాక్యమయ్యున్న దేవుడు అని మనం చూస్తాం కదా. ఆయన ప్రత్యక్షమై అబ్రాముతో అంటున్నాడు, భయపడకము అంటున్నాడు. బైబిల్లో భయపడకము అనే మాట మొట్టమొదట ఇక్కడే రాయబడింది. చాలాసార్లు మనం వింటూ ఉంటాం కదా, భయపడకము అనే మాట బైబిల్లో చాలాసార్లు ఉంది అని చెప్పుకుంటాం కదా. ఓ నంబర్ కూడా చెప్తాం, ఎవరికైనా గుర్తుందా? 365. అంటే సంవత్సరానికి ఎన్ని దినాలో బైబిల్లో అన్నిసార్లు ఈ మాట రాయబడింది. అంటే ప్రతి దినానికి దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు. ఏమని? భయపడకము అని. కాబట్టి భయపడకము అని దేవుడు మనం నిత్యం ధైర్యపరుస్తూ బలపరుస్తూ ఉన్నాడు అని దీంట్లో మనకు అర్థమవుతుంది. నిజానికి భయము అనే మాట మనకు మొట్టమొదట ఎప్పుడు కనిపించదు? భయము అనమాట. ఆదికాండం 3వ అధ్యాయం 10వ వచనం. దేవుడు ఆదాముని పిలవగానే ఆదాము ఏమన్నాడు? నేను భయపడి దాక్కున్నాను అన్నాడు. మొట్టమొదట భయము అనే మాట ఆదికాండం 3వ అధ్యాయంలో వచ్చింది. భయపడకము అనే మాట ఆదికాండం 15వ అధ్యాయంలో వచ్చింది. దేవుడు ఆదాముతో అప్పుడు వెంటనే దేవా నేను భయపడుతున్నాను అనగానే ఆదామా భయపడకు అన్నాడా? అనలేదు కదా. ఆయన భయపడకు అని 12 అధ్యాయాల తర్వాత ఇక్కడ మొట్టమొదటిసారి అన్నాడు. ఫియర్ నాట్ అని దేవుడు అబ్రాముతో మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. భయపడకము, నేను నీకు కేడము కదా. ఐఎమ్ యువర్ షీల్డ్. అంటే నిన్ను కాపాడేవాడను నేనే అన్నాడు. ఆయన ఇశ్రాయేలును కాపాడువాడు అని మనం గత ధ్యానంలో మనం తెలుసుకున్నాం కదా, 121వ కీర్తనలో. ఇక్కడ దేవుడు అంటున్నాడు, అబ్రహాము నువ్వు భయపడబాకు, నిన్ను కాపాడువాడను నేనే కదా, నేను నీకు కేడము అంటున్నాడు. ఆ తర్వాత నీ బహుమానము అత్యధికమగును అంటున్నాడు. అలాగైతే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అబ్రహాము జీవితంలో భయం ఎందుకు వచ్చింది? ఎందుకు దేవుడు అబ్రహాముని భయపడకము అన్నాడు? ఎందుకు వచ్చి ఉంటుంది భయం అబ్రహాము జీవితంలో? అక్కడున్న మాట మళ్ళీ చూద్దామా? మొదటి వచనంలో ఏమంటున్నాడు? ఇది జరిగిన తరువాత. ఏది జరిగిన తర్వాత? 14వ అధ్యాయంలో సంగతులన్నీ జరిగిన తర్వాత.
14వ అధ్యాయంలో ఏం జరిగిందో మనందరూ తెలుసు కదా. ఓ 4 రాజులు కలిసి ఓ 5 రాజుల మీద యుద్ధం చేశారు. వారిలో ఒకడు సొదొమ రాజు. ఆ 4 రాజులు వచ్చి వీరితో యుద్ధం చేసి వారి దేశంలో ఉన్న వారిని అందరినీ పట్టుకొని వెళ్ళిపోయారు. అంటే సొదొమ దేశంలో ఉన్న వాళ్ళని కూడా పట్టుకొని వెళ్ళిపోయారు. సొదొమ దేశంలో ఉన్న వాళ్ళని పట్టుకెళ్తే వాళ్ళతో పాటు ఎవరు పోయి ఉంటారు చెప్పండి? లోతు పోయి ఉంటాడు. ఎవరు లోతు? అబ్రహాముకు సమీప బంధువు. ఈ రాజులు అబ్రహామునేమి దాడి చేయాల, అబ్రహాం మీదకేం రాలా. కాకపోతే సొదొమ మీద దాడి చేశారు. దాంతో ఏమైపోయింది? సొదొమలో ఉన్న లోతు ఇప్పుడు చెరపట్టుకొని వెళ్ళిపోయాడు. లోతు వెళ్ళిపోతే మరి అబ్రహాం ఊరుకుంటాడా చెప్పండి కదా? అబ్రహాం ఊరుకోలేకపోయాడు. మరి అబ్రహాం వెళ్ళి యుద్ధం చేయాలా? యుద్ధం చేయడానికి అబ్రహాం దగ్గర ఏమైనా సైన్యం ఉందా? అబ్రహాం అన్న రాజా? లేదు. అబ్రహాం తానే చెప్పాడు కదా, నేను పరదేశిని అన్నాడు. అబ్రహాము దా సొంత ఊరు కూడా కాదు. అప్పుడు అయినా అబ్రహాం ఊరుకోలేదు. అబ్రహాము వెళ్ళి యుద్ధం చేశాడు కదా. ఎంతమందిని తీసుకొని యుద్ధం చేశాడో మనకు అక్కడ కనిపిస్తుంది కదా. చదువుదామా, ఎక్కడుందా మాట? 14వ వచనం, 14వ అధ్యాయం 14వ వచనం. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 310 మండుగురిని వెంటబెట్టుకొని దానుమట్టుకు ఆ రాజులను తరిమెను. ఆయన ఎంట పుట్టి అలవర్చబడిన ఎంతమంది? 318 మంది. 318 మంది రాజు సైన్యం అంటే ఎలా ఉంటుంది చెప్పండి? వేళ్ళలో ఉంటారు కదా. అలాగే వాళ్ళకి మంచి ట్రైనింగ్ కూడా ఉంటుంది. వాళ్ళందరి దగ్గర ఏముంటాయి? మంచి వెపన్స్ కూడా ఉంటాయి. కానీ అబ్రహాం దగ్గర ఏమున్నాయి? ఆ దినాల్లో గొర్రెలు పశువుల్ని కాయటం తప్పితే అంతకు పెద్ద పనేమీ ఉండేది కాదు. ఈ పశువుల కాపర్లైన వీళ్ళు 318 మంది వెళ్ళి 4 రాజుల్ని తరిమి కొట్టారట. ఎలా కొట్టగలిగారు? దేవుడే సహాయం చేశాడు కదండి. లేకపోతే ఇదిగో 318 మంది ఇంట్లో పనిచేసేవాళ్ళు వెళ్ళి యుద్ధం చేయగలరండి? దేవుడు ఆశ్చర్యంగా సహాయం చేశాడు. మరి దేవుడు ఆ సహాయం చేయాలంటే ముందు అసలు బయలుదేరింది ఎవరు? అబ్రహాం బయలుదేరాడు కదా. నేను యుద్ధం చేయాలి, అరే నేను ఎక్కడ యుద్ధం చేస్తాను, ఆ రాజు దగ్గర నేను ఎక్కడ నిలబడగలను అని ఊరుకోలేదు అబ్రహాము విశ్వాసంతో బయలుదేరాడు. దేవుడు ధైర్యపరిచాడు, అద్భుతంగా విజయం సాధించాడు. విజయం సాధించినప్పుడు లోతుని విడిపించాడు అక్కడి నుంచి. ఇప్పుడు సొదొమ ప్రజలు, అలాగే సొదొమ ఆస్తి, సొదొమ నుంచి వాళ్ళు కొల్లగబెట్టుకెళ్ళిన అంతా రికవర్ చేసుకొని అబ్రహాం వెనక్కి వచ్చాడు. కాబట్టి 14వ అధ్యాయంలో ఏం కనిపించింది మనకి? ఓ గొప్ప విజయం అబ్రహాంకి, అసలు ఊహించలేనంత గొప్ప విజయం. అసలు ఇమాజిన్ చేసినట్టు కదా. మా ఇంట్లో ఉన్న మనుషులను తీసుకొని వెళ్ళి ఒకరు కాదు, ఇద్దరు కాదు, 4 రాజుల్ని ఓడించటం అంటే సామాన్యమైన విషయం కాదు. ఓ ఊహించని జయం అబ్రహాము జీవితంలో మనకు కనిపించింది. అంత గొప్ప జయం 14వ అధ్యాయంలో కనిపిస్తామంటే, ఇప్పుడు 15వ అధ్యాయంలో ఇది జరిగిన తరువాత అని ఏమంటున్నాడు? అబ్రామా భయపడకము అంటున్నాడు. అరే 14వ అధ్యాయంలో ఏమన్నా భయపడ్డా అబ్రహాం? లేదు కదా. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? భయపడకము అంటున్నాడు. అంటే ఓ గొప్ప జయం తర్వాత కూడా భయం వచ్చే అవకాశం ఉంది. చాలా ఉత్సాహంగా, చాలా జయంతో మనం నింపబడినప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటుంది. కానీ ఆ మరుక్షణం అనేక సార్లు మనం కృంగిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి అనుభవం మరొక ఆయనలో చూసాం కదా. ఎవరిలో చూసాను చెప్పండి? ఏలియా కదా. ఏలియా ఆహాబు దగ్గరికి ఎలా వెళ్ళాడు? చాలా ధైర్యంగా వెళ్ళాడు. అసలు ఆహాబ్ అంటేనే భయంకరుడైన రాజు.
అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి నిలబడటమే చాలా చాలా కష్టం. అలాంటిది అకస్మాత్తుగా ఏలియా వచ్చి ఇదిగో ఆహాబు ఎదురుగా నిలబడి ఇదిగో మళ్ళా నేను చెప్పిన దాకా వర్షం కురవదు అంటే ఆహాబుకి నచ్చని మాట ఎంత ధైర్యంగా వెళ్ళి చెప్పాడు. అంత ధైర్యంగా వెళ్ళి చెప్పినాడు. ఆ తర్వాత ఏమైపోయింది? చాలా భయపడిపోయాడు కదా. యెజెబెలు ఎక్కడ చంపేస్తుందో అని మరణాపేక్ష గలవాడై దేవుడిని అన్నాడు, అయ్యా ఇంకా నా పితరులు పెద్ద గొప్పోళ్ళేం కాదు, నేను కూడా పెద్ద గొప్పోళ్ళేం కాదు, ఇంకెందుకు చాలు, ఇక నా జీవితం ఇంకా చాలు, ఇక నన్ను తీసుకో అంటున్నాడు కదా. నన్ను తీసుకో అంటున్నాడు. అరే ఎంత డిప్రెస్ అయిపోయాడండి. ఓ గొప్ప జయం తర్వాత భయం ఏలియాని వెంటాడేది. ఇక్కడ అబ్రహాము జీవితంలో కూడా ఓ గొప్ప జయం తర్వాత భయం కలిగింది. మన జీవితాల్లో కూడా ఒక్కొక్కప్పుడు ఓ గొప్ప జయం తర్వాత భయం కలిగే అవకాశం కూడా ఉంది. అబ్రహాముకి భయం కలిగినప్పుడు ఏం చేశాడు తర్వాత ఆ సంగతులు మనం చూద్దాం. రెండవది, అబ్రామా భయపడకము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగును అంటున్నాడు. ఈ మాటలన్నీ మనం ఏ వెలుగులో అర్థం చేసుకోవాలా? అక్కడ ఒక మాట చదివాం కదా, ఏంటది? ఇది జరిగిన తరువాత అంటే 14వ అధ్యాయం యొక్క సందర్భంలో అర్థం చేసుకోవాలి. 14వ అధ్యాయంలో ఉన్న సందర్భాన్ని జ్ఞాపకం ఉంచుకొని ఇప్పుడు ఏమంటున్నాడంటే, అబ్రామా నీ బహుమానం అత్యధికమవుతుంది అంటున్నాడు. అంటే ఇప్పుడు బహుమానాన్ని గురించి 14వ అధ్యాయంలో ఏముందో చూడాలి మనం. ఏముందో చెప్పండి 14వ అధ్యాయంలో? 14వ అధ్యాయంలో అబ్రాము రాజులను సంహరించి వస్తూ ఉన్నాడట. వస్తూ ఉంటే ఎవరు ఎదురొచ్చారు? సొదొమ రాజు ఎదురొచ్చాడు. సొదొమ రాజు ఎదురొచ్చినప్పుడు సొదొమ రాజు ఏమన్నాడో చూద్దాం. చూడండి 21వ వచనం, 14వ అధ్యాయం 21వ వచనం. సొదొమ రాజు మనుష్యులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రాముతో చెప్పగా, ఇప్పుడు సొదొమ రాజు వెళ్ళాడు, అబ్రహాముకు ఎదురెళ్ళాడు. తాను జయించలేనటువంటి దాన్ని ఎవరు జయించారు? అబ్రాము జయించాడు కదా. ఇప్పుడు అబ్రహాముకు ఎదురెళ్ళాడు చాలా వినయంగా వినమ్రంగా ఎదురెళ్ళి, అయ్యా చాలా వందనాలు, నా చేత కాలేదు, మా దేశస్తులందరినీ వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోయారు, ఆస్తి అంతా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు, నేను కేవలం అసక్తునిగా అసమర్థునిగా నిలిచిపోయాను, నేను చేయలేని పని నువ్వు చేశావు, కాబట్టి నా మనుషులు నాకు ఇచ్చాయా, ఆస్తి అంతా నువ్వే తీసుకో అన్నాడు. ఎందుకంటే నిజానికి మనుషులు అబ్రహాము హక్కే, ఆస్తి కూడా అబ్రహాము హక్కే. ఎందుకని? ఏ రాజు యుద్ధం చేస్తే ఆ రాజ్యం అంతా ఎవరిదవుతుంది? ఆ రాజు అవుతుంది. కాబట్టి ఆబ్వియస్గా ఇది ఎవరిదవుతుంది? అబ్రాహాముది అవుతుంది. కానీ సొదొమ రాజు వచ్చి చాలా వినయంగా ఈ బతేలు ఆడుకుంటున్నాడు. ఏమన్నా అంటే, అయ్యా నువ్వే గెలిచి తీసుకొని వచ్చావు కదా, ఆస్తి అంతా నువ్వే తీసేసుకో, నా మనుషులు మాత్రం నాకు ఇచ్చేయి అన్నాడు. అప్పుడు అబ్రాహాము ఏమని సమాధానం ఇచ్చాడో 22వ వచనం చూద్దాం. చూడండి 22వ వచనం. అబ్రాహాము, నేనే అబ్రాహామును ధనవంతునిగా చేసితనని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొనని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైనా యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణము చేసి ఉన్నాను. అబ్రాహాము యొక్క ప్రతిస్పందన మనకి ఎక్కడ కనిపిస్తాం. మామూలుగా మనమైతే ఏమైనా వాళ్ళని చెప్పండి, సొదొమ రాజు చాలా అనగానే, అయ్యా మనుషులను మాత్రం నాకు ఇచ్చేయి, ఆస్తి మాత్రం తీసుకో అంటే మనం ఏమనేవాళ్ళం? మనుషులు మాత్రం నేనెందుకు ఇస్తాను అనేవాళ్ళం కదండి. ఎందుకంటే నేను జయించాను, ఆస్తి నాదే, మనుషులు నా వాళ్ళే, దేశం కూడా నాదే అనేవాళ్ళు. కానీ ఇప్పుడు అబ్రాహాం అలా అనలేదు. అబ్రాహాం అంటున్నాడు,
ఒక నూలు పోగైనా చెప్పుల వారైనా నీ వాటిలో ఏదైనా తీసుకొనినా, ఒక్క నూలు పోగు నాకు అవసరం లేదు, చెప్పుల వారు కూడా నాకు అవసరం లేదు. ఎందుకట నేనే అబ్రాహామును ధనవంతుడిని చేశాను అని నీవు చెప్పడం నాకు ఇష్టం లేదు అని ఒక్క నూలు పోగు కూడా తీసుకోకుండా మొత్తం ఎవరికి ఇచ్చేశాడు? సొదొమ ఇచ్చేశాడు. సొదొమ రాజు ఏమన్నా చేశాడా? ఏమీ లేదు. ఉచితంగా వచ్చేసింది సొదొమ రాజుకి ప్రజల్ని ఇచ్చేశాడు, ఆస్తిని కూడా ఇచ్చేశాడు. ఎంత గొప్ప త్యాగం అండి కదా, ఒక గొప్ప నిర్ణయం. ఈ నిర్ణయం తీసుకోవాలంటే ఏముండాలి చెప్పండి? మనం కూడా నాకు అవసరం లేదా ఏదంతా అనాలంటే ఏముండాలా? ధైర్యం ఉండాలా కదా, విశ్వాసం ఉండాలా, ధైర్యం ఉండాలా. నువ్వేంటి నన్ను ధనవంతుని చేసేది? దేవుడు నన్ను ధనవంతుడి చేయగలడు, దేవుడు ఎలాగైనా చేయగలడు. నువ్వు ఆఫర్ ఇవ్వటం ఏంటి? దేవుడు నన్ను ఎలాగైనా చేయగలడు అనే నమ్మకం, ధైర్యం ఉండాలి. అబ్రాహాముకు ఉన్నాయి అంటారా? అవి రెండు ఉన్నాయి కాబట్టే అంత ధైర్యంగా చెప్పాడు. నూలు పోగు నాకు అవసరం లేదు, చెప్పుల వారు కూడా నాకు అవసరం లేదు అని మొత్తం ఎవరికి ఇచ్చేశాడు? సొదొమ రాజుకి ఇచ్చేశాడు. ఇప్పుడు ఎవరు హ్యాపీగా ఉన్నారు చెప్పండి? సొదొమ రాజు చాలా హ్యాపీ కదా. ఏం పని చేసింది లేదు, యుద్ధం చేసింది లేదు, కష్టపడింది లేదు, చక్కగా అన్నీ వచ్చేసినాయి. ఇంకొక ఆయన కూడా హ్యాపీ. ఎవరు చెప్పండి? ఇంకొక ఆయన ఎవరు హ్యాపీ? సొదొమలో ఇంకొక ఆయన ఉన్నాడు, ఎవరైనా? లోతు. ఈయన వెళ్ళి సొదొమలో చక్కగా మంచి ఆస్తి సంపాదించుకున్నాడు, మంచి ఇల్లు కట్టుకున్నాడు, చాలా కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేస్తామన్నాడు. అలాంటి సమయంలో అకస్మాత్తుగా ఆ రాజ్యం పైన ఎవరో దండెత్తి వచ్చి మొత్తాన్ని తీసుకొని వెళ్ళిపోయారు అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? మన ఆస్తి, మన సమస్తాన్ని తీసుకొని పోయి, మనల్ని కూడా తీసుకొని పోయి ఎక్కడో దాసులుగా చేసుకున్నారు అనుకోండి, ఎంత బాధగా ఉంటుంది. లోతు పరిస్థితి కూడా అదే. అలాంటి లోతుని మళ్ళా తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? సొదొమలో పెట్టాడు. మళ్ళీ తన సొంత ఇంటికి, తన సొంత ఆస్తికి వచ్చేసాడు లోతు. కాబట్టి లోతు కూడా ఎలా ఉంటాడు చెప్పండి? చాలా చాలా హ్యాపీ. నిజానికి లోతు చేసిన పని ఏమైనా ఉందా? లోతు గొప్పతనం ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఉచితంగా లోతు చాలా హ్యాపీగా ఉన్నాడు, సొదొమ రాజు చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడు అబ్రహాము పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? అక్కడ మాత్రం గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. ఇంటికి రాగానే శారమ్మ గారు ఏమని ఉంటుంది? అరే నీకు కాస్తన్న ఇంగిత జ్ఞానం ఉందా? ఎవడన్నా అలా ఇచ్చేస్తాడా? నువ్వు ఎంత కష్టపడి, ఎంత జయం పొంది, ఎంత ఆస్తిని కొల్లగొట్టుకొని వస్తే మనమేమో కొత్తగా వచ్చాము ఇక్కడికి. మనదేమో విదేశం, మనది ఈ దేశం కూడా కాదు. ఇక్కడ మనం ఆస్తి సమకూర్చుకోవాల్సింది చాలా ఉంది. మనం అంత సమకూర్చుకొని మనం హ్యాపీగా ఉండాలా, మనం రిచ్గా ఉండాలా, ఎంత ఫూలిష్గా వచ్చేసాం మొత్తం అని ఉంటుంది కదండి. సాధారణంగా ఏ భార్య అయినా అదే అంటారు. చాలాసార్లు ఓ గొప్ప నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ తర్వాత ఏం కలుగుతుంది? నిరుత్సాహం కూడా కలుగుతుంది. అరే నేను తీసుకున్న నిర్ణయం కరెక్టేనా? అరే చూస్తూ అంత మంచి ఆఫర్ పోగొట్టుకున్నానేంటి అనిపిస్తుంది కదండి. చాలాసార్లు ఇలాగ అనిపిస్తుంది. కొందరు దైవ సేవకులు చాలా పెద్ద ఉద్యోగాల్ని వదిలిపెట్టి దేవుని సేవకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. లక్షల రూపాయల జీతం సంపాదించేవాళ్ళు దాన్ని వదిలిపెట్టేసి దేవుని కొరకు పని చేయాలి అని దేవుని సేవకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొన్ని రోజుల తర్వాత వాళ్ళ సేవలో అంత ప్రోగ్రెస్ కనిపించలేదు అనుకోండి, వాళ్ళు అనుకున్న రీతిలో ముందుకు సాగలేకపోతున్నారు అనుకోండి, మళ్ళీ ఒకసారి ఆలోచన వస్తుంది కదా. ఏమనిపిస్తుంది చెప్పండి? అరే నేను పొరపాటు చేశానేమో. తమ జీవితంలో చాలా కష్టాలు లేమి అనుభవిస్తూ ఉంటే అరే ఎంత నేను మంచి రిసోర్స్ని వదిలిపెట్టుకొని నేను వదిలేసి వచ్చాను. నిజంగా దేవుడు నాతో మాట్లాడింది నిజమేనా? నిజంగా దేవుడు నన్ను పిలిచాడా?
మరి ఎక్కడ చూస్తేనేమో నాకేం పని లేదు, అక్కడేమో చాలా బిజీగా ఉన్నాను, ఇక్కడేం పని లేదు, అక్కడ చాలా సమృద్ధిగా ఉన్నాను, ఇక్కడ చాలా లేమి, కనీసం ఇక్కడ మంచి పరిచర్య అన్న జరుగుతుందా, అది కూడా లేదు అని చాలాసార్లు ఎలాగూ నిరుత్సాహపడే అవకాశం ఉంటుంది. ఓ గొప్ప నిర్ణయం తీసుకున్న తర్వాత మానవులంగా కొన్నిసార్లు నిరుత్సాహపడతాం. సాతానుడు మనలను నిరుత్సాహపరుస్తాడు. ఇప్పుడు అబ్రాము కూడా అలాంటి నిరుత్సాహాన్ని ఫేస్ చేస్తూ ఉన్నాడు. చూస్తూ చూస్తూ ఒక రీతిగా కోట్ల ఆస్తిని ఎవరికి ఇచ్చేశాడు? సొదొమ రాజుకి ఇచ్చేశాడు, ఉచితంగా ఇచ్చేశాడు. చాలా హ్యాపీ చేశాడు సొదొమ రాజు. కానీ అబ్రాముకు మాత్రం ఏమీ మిగలలేదు. కాబట్టి అబ్రహాము జీవితంలో భయం వచ్చింది, రెండవది ఏమొచ్చింది? నిరుత్సాహం కూడా వచ్చింది. జీవితంలో నిరుత్సాహం వస్తే దాని వెంట చాలా వస్తాయి కదా. నిరుత్సాహం వస్తే దాని వెంట అనేక సార్లు మనం కృంగిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. చూడండి, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 25వ వచనం. ఒకని హృదయములోని విచారము దాని కృంగ చేయును, దయగల మాట దాని సంతోషపెట్టును. ఒకని హృదయములోని విచారము దాని కృంగ చేయను. సామెతలు 12:25. హృదయంలో గనుక విచారం ప్రారంభం చేస్తే ఏమవుతుందట? ఇంకా కృంగిపోతాం కదా. యాంగ్జైటీ లీడ్స్ టు డిప్రెషన్. యాంగ్జైటీ లాగా ఉండదు. ఇంకా దాని గురించి ఇంకా ఎక్కువ ఆలోచిస్తామంటే మొదటి రోజేమో చాలా సింపుల్ యాంగ్జైటీ లాగా ఉంటుంది. కానీ దాని మీద ఇంకా ఆలోచిస్తూ ఉంటే ఇంకేమవుతుంది? ఇంకా లోతుకి వెళ్తుంది అనమాట. అంటే ఊబిలో దిగుతున్నట్టే కదా. ఊబిలో మొదట అడిగేస్తే పెద్ద లోతే ఉండదు, మహా అయితే ఒక జానెడు లోతు లోపలికి వెళ్తాం. దాంట్లో నుంచి అరే నేను ఈ ఊబిలో పడిపోయానే అని ఎప్పుడైతే నువ్వు ఆందోళన చెందుతావో, దాని నుంచి బయటికి రావటానికి ప్రయత్నం చేస్తావో, ఇంకా నువ్వు కష్టపడే కొద్దీ ఇంకాస్త కిందకి వెళ్తా ఉంటారు. కాబట్టి జీవితంలో భయం, నిరుత్సాహం వచ్చిందంటే మనిషి అంతకంతకు కృంగిపోతాడు. అలాగూ కృంగిపోతూ ఉంటే ఇప్పుడు 2వ వచనంలో మరొకటి అబ్రహాము జీవితంలోకి వచ్చినట్టు కనిపిస్తుంది. చూడండి 2వ వచనం. అందుకు అబ్రాము, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చిననేమి? నేను సంతానము లేని వాడనైపోవచ్చున్నానే. దమస్కు ఎలియజరే నా ఇంటి ఆస్తికర్తయగును కదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడుగునని చెప్పగా. ఇప్పుడు ఏమొచ్చింది? ఇందాక భయం వచ్చింది, నిరుత్సాహం వచ్చింది, ఇప్పుడు ఏమొచ్చింది? అనుమానం కూడా వచ్చింది కదా. దేని మీద అనుమానం? దేవుని వాగ్దానం మీద అనుమానం వచ్చింది. అసలు అబ్రహాము విశ్వాసం ఎంత గొప్పది. 12వ అధ్యాయంలో దేవుడు పిలిచి అన్నాడు, నీ ఇంటిని, నీ స్వజనాన్ని, నీ బంధువుల్ని, నీ ఆస్తిని అంతా వదిలేసి నేను చెప్పిన చోటకు వెళ్ళు అనగానే కనీసం దేవుని పేరు కూడా తెలియదు అప్పుడు ఆయనకి కదా. చెప్పగానే లేచి వచ్చేసాడు. అందుకే అబ్రహాముని ఏమంటాం మనం? విశ్వాసులకు తండ్రి అంటాం. అసాధారణమైన విశ్వాసం. దేవుడైన యెహోవా అంటే ఎవరో తెలియదు అబ్రహాంకి. అబ్రహాము ఒక అన్య జనాంగం మధ్య ఉన్నవాడు, విగ్రహారాధి కూడా అబ్రహాముకి దేవుని గురించి అసలు ఏమాత్రం తెలియదు. కానీ అకస్మాత్తుగా ఒకరోజు ఆయన వచ్చి పిలిచాడు. పిలవగానే ఏం చేశాడు ఈయన? కనీసం అరే అయ్యా నువ్వు చెప్పిన మాట నేను ఎలా నమ్మాలా, నాకు ఏదైనా ఎవిడెన్స్ ఏమన్నా చూపించు అన్నాడా? ఏమనలేదు. చెప్పగానే లేచి వచ్చేసాడు. తన కుటుంబం అంతటిని వదిలేసుకుని వచ్చేసాడు. తన గ్రామాన్ని, తన బంధువుల్ని వదిలేసి వచ్చాడు. అలాంటి అసాధారణమైన విశ్వాసం చూపించాడు. దేవుడు వాగ్దానం చేశాడు. అప్పుడే వాగ్దానం చేశాడు. ఏం చేస్తా అన్నాడు? నీ సంతానాన్ని ఇసుక రేణువులంతా విస్తారంగా విస్తరింపజేస్తాను. ఇదిగో పైకి చూడు, ఆకాశ నక్షత్రాలంతా విస్తారంగా నీ సంతానాన్ని దీవిస్తాను అని చెప్పాడు. ఎంత గొప్ప వాగ్దానం. దేవుడు వాగ్దానం చేసినప్పుడు
అబ్రహాము అద్భుతమైన విశ్వాసం కనపరిచాడు. ఇప్పుడు ఏమొచ్చింది అబ్రహాంకి? డౌట్ వచ్చింది కదా. వచ్చి ఇప్పటికి ఆ 16వ అధ్యాయం చూద్దాం. చూడండి, 16వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి అబ్రాము కనాను దేశములో 10 ఏండ్లు కాపురమున్న తరువాత, అంటే 15వ అధ్యాయంలో మనం చదువుతున్నాం ఈ సంగతులు. 16వ అధ్యాయంలో ఏమన్నాడు? ఇప్పటికే వచ్చి అన్నాళ్ళయిందట, 10 ఏళ్ళు అయిందట. కాబట్టి ఈ 15వ అధ్యాయానికి కూడా మనం ఏమనుకుందామంటే అబ్రాహం వచ్చి ఇప్పటికి ఎన్నాళ్ళయింది? 10 ఏళ్ళు అయింది. దేవుడు వాగ్దానం చేశాడు కానీ ఈ 10 సంవత్సరాల్లో ఒక్కరు కూడా పట్ల. ఆయన చెప్పింది ఏంటి? ఆకాశ నక్షత్రాల అంతా, అలాగే ఇసుక రేణువులంతా. కనీసం ఒక్క రేణువు కూడా పొట్టలేదు. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు. అయితే ఇప్పటి వరకు అనుమానం రాలేదు. దేవుని వాగ్దానాన్ని గురించి, దేవుడు చెప్పిన దాని గురించి అబ్రహాముకు అనుమానం రాలేదు. ఇప్పుడు మొదటిసారి అబ్రహాము జీవితంలో అనుమానం, సందేహం బయలుదేరింది. ఇప్పుడు దేవునితో అంటున్నాడు, అయ్యా ఎలియాజరే కదా నా ఆస్తికి కర్త అవుతాడు, నా పనివారులు ఎవరో ఒకళ్ళు వారసులు అవుతారు కదా, ఇంకేముంది, ఇంకా నా ఇంట్లో నాకు సంతానమేమీ లేదు అని చాలా చాలా బాధతో అబ్రహాం మాట్లాడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. కాబట్టి అబ్రహాం జీవితంలో వరుసగా 3 కనిపించినాయి మనకి. ఏమని చెప్పండి? ఫస్ట్ భయం వచ్చింది, 2 నిరుత్సాహం వచ్చింది, 3వది అనుమానం వచ్చింది కదా. ఫియర్ అనేది డిస్కరేజ్మెంట్, డిసప్పాయింట్మెంట్కి దారితీసింది. డిసప్పాయింట్మెంట్ డౌట్కి దారితీసింది. అబ్రహాం ఇంతవరకు ఎలాంటి డౌట్ ఎక్స్ప్రెస్ చేయని వాడు ఇప్పుడు మొట్టమొదట దేవుని ఎదుట తన అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. మన జీవితాల్లో కూడా ఇలాంటి వచ్చే అవకాశాలు ఉంటాయి కదా. విశ్వాసులంగా అబ్రహాం కన్నా గొప్ప విశ్వాసం మనం ఏమన్నా ఏం కాదు కదా. విశ్వాసంలో అసలు అబ్రహాముకు మనం సాటి కాదు. అలాంటిది అబ్రహాము జీవితంలో నీవు వచ్చినాయంటే మన జీవితంలో కూడా వచ్చే అవకాశాలు చాలా చాలా ఉంటాయి. ఆసాపు జీవితంలో ఇలాంటి ఆలోచన వచ్చింది. ఒకసారి చూద్దాం. చూడండి, 73వ అధ్యాయం కీర్తన, 73వ కీర్తన 13వ వచనం చూద్దాం. నా హృదయమును నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలుడనై ఉండుట వ్యర్థమే. ఆసాపు అంటున్నాడు, అరే నేను శుద్ధి చేసుకుని ఉండటం వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలుడై ఉండట వ్యర్థమే. దేవుని ఎదుట ఎంత భక్తిగా, ఎంత శుద్ధిగా కదా, ఎంత నమ్మకంగా ఇలా ఉండటం వ్యర్థమే. మిగిలిన వాళ్ళంతా గర్వించేవాళ్ళు, అలాగే భక్తిహీనులంతా ఎలా ఉన్నారట? పుష్టిగా ఉన్నారట. వాళ్ళకి అన్నీ కలిసి వస్తున్నాయట. కానీ నేనేమో ఎంత భక్తిగా ఉంటే, ఎంత మంచిగా ఉంటే నా జీవితంలో అసలు జయమే కనిపించట్లేదు అంటున్నాడు ఆసాపు. చాలాసార్లు ఇలా కూడా అనిపిస్తుంది కదా. లోకస్తులు మన చుట్టూ ఉన్న వాళ్ళు భలే డెవలప్ అయిపోతామంటారు. నమ్మకంగా ప్రభువుని మీద ఆనుకుని ప్రభు కొరకు జీవిస్తామంటే మనకి ఒక్కడ కూడా జయం వచ్చినట్టుగా ఉండదు. చాలాసార్లు అనిపిస్తుంది, అరే ఇక నా జీవితంలో ఇంకా జయం ఎప్పుడు చూస్తాను, నా చుట్టుపక్కల వాళ్ళు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు, నేనేమో ఎక్కడ వేసానో అక్కడే ఉన్నాను అని చాలాసార్లు విశ్వాసులమైన మనం ఇలా కృంగిపోయే అవకాశాలు ఉంటాయి. ఆసాపు అనుభవం కూడా అలాగే ఉన్నట్టుగా మనకు కనిపిస్తాం. అబ్రహాము జీవితంలో ఎందుకు భయం వచ్చిందో మనం చూసాం, ఎందుకు నిరుత్సాహం వచ్చిందో మనం చూసాం, అలాగే ఎందుకు అనుమానం వచ్చిందో కూడా మనం చూసాం. విశ్వాస జీవితంలో మనం కూడా ఇలాంటి అనుభవాల్లో గుండా వెళ్ళే అవకాశం ఉంటుంది. చాలాసార్లు మన విశ్వాసంలో ఇలాంటి అల్ప విశ్వాసం, అనుమానం కదా, డౌట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇందాక మనం ఏలియా గురించి మనం చూసాం కదా. ఏలియా కూడా ఇలాగే చాలా అనుమానంతో లేక నిరుత్సాహంతో ఉన్నట్టుగా మనం గమనించాం.
తోమా గురించి మనందరూ తెలుసు కదా. యోహాను సువార్త 20వ అధ్యాయం 25వ వచనం చదువుదామా. యోహాను సువార్త 20వ అధ్యాయం 25వ వచనం. కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును సూచితమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను. తోమా అంటున్నాడు, యేసు ప్రభువుని వెంబడించిన శిష్యుల్లో ఒకడు తోమా. అప్పటికే చాలా రిపోర్ట్స్ విన్నాడు. మరియే చెప్పింది, యేసు ప్రభు తిరిగి లేచాడు, నేను చూశాను అని. అలాగే మిగిలిన స్త్రీలు చెప్పారు. అంత మాత్రమే కాకుండా మిగిలిన 11 మంది శిష్యులు ఉండగా, లేక 10 మంది శిష్యులు ఉండగా మన ప్రభు వారికి ప్రత్యక్షమయ్యాడు. ఇంత సాక్ష్యం అతని ఎదురుగా ఉంది, ఇన్ని ఎవిడెన్సెస్ ఎదురుగా ఉన్నాయి. కానీ ఏమంటున్నాడు తెలుసా, నేను నమ్మను. మరీ చెప్పిందయ్యా, స్త్రీలంతా చెప్పారు, మీ కొలీగ్స్ అందరూ చూశారు, ఇన్ని చెప్తున్నా కూడా తోమా అంటున్నాడు, నేను నమ్మను. ఎప్పుడు నమ్ముతాడట, ఎంత చెప్తున్నాడో చూద్దాం. చూడండి. నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ. అబ్బో, ఎన్ని పనులు చేయాలట. ఆయన చేతులలో మేకుల గుర్తును చూడాలట, నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టాలట, నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచాలట. ఒకటి కాదు, 2 కాదు కదండి, 3 జరిగితే కానీ నేను నమ్మను అంటున్నాడు. మన ప్రభువుని శిష్యుడిగా వెంబడించిన తోమా యొక్క అనుభవం. అలాగే బాప్తిసమిచ్చు యోహాను జీవితంలో కూడా ఇలాంటి సందేహం వచ్చినట్టుగా మనం చూడవచ్చు. చూడండి. లోకాసు వార్త 7వ అధ్యాయం 19-20 వచనాలు చూద్దాం. లోకాసు వార్త 7వ అధ్యాయం 19-20 వచనాలు. అంతట యోహాను తన శిష్యులలో 2 పిలిచి, రాబోవాడవు నీవేనా? మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని అడుగుటకు వారిని ప్రభువునొద్దకు పంపాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒకసారి అలా వెళ్తూ ఉంటే యోహాను అన్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని తన శిష్యులకు పరిచయం చేశాడు. తన శిష్యులకు పరిచయం చేయగానే తన శిష్యుల్లో కొందరు ఏం చేశారు, యోహాన్ని వదిలిపెట్టి ఎవరిని వెంబడించారు, మన ప్రభువుని వెంబడించారు. ఇంకా మన ప్రభు గురించి ఏమన్నాడు, నా వెనకొచ్చేవాడు నాకన్నా గొప్పవాడు అన్నాడు. నిజానికి నేను వచ్చింది ఆయనకు మార్గం సిద్ధం చేయడానికి వచ్చాను అన్నాడు. ఇలాంటి గొప్ప అనుభవాలు ఉన్నటువంటి యోహానికి ఇప్పుడు ఏమొచ్చింది, కొత్తగా అనుమానం వచ్చిందట. ఏమంటున్నాడు ఆయన, ఇదిగో రాబోవాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవ. తానే పరిచయం చేసి, ఇదిగో దేవుని గొర్రె పిల్లను తానే పరిచయం చేసి ఇప్పుడు ఏమంటున్నాడు, రాబోవాడవు నీవేనా, ఇంకెవరి కోసం అన్నా మేము కనిపెట్టాలా అంటున్నాడు. కాబట్టి గొప్ప గొప్ప భక్తుల జీవితాల్లో కూడా ఇలాంటి సందేహం, అనుమానం వచ్చిన పరిస్థితులు మనకు కనిపిస్తాం. అబ్రాహాముకు కూడా ఇలాంటి అనుమానం, సందేహం వచ్చినట్టుగా మనకు కనిపిస్తాం. అయితే మెట్టుకు ఆ అధ్యాయంలో మనం చూసేటువంటి ఓ మంచి సంగతి ఏంటంటే, అబ్రాహాము గురించి ఏం రాయబడింది, 6వ వచనం చూద్దాం. చూడండి, 6వ వచనం. అందుకు క్షమించండి, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఇక్కడ 6వ వచనంలో స్పష్టం చేస్తా ఉన్నాడు. 1 నుంచి 5వ వచనం వరకు 3 రీతులుగా అబ్రహాము శోధించబడిన సంగతి మనం చూసాం. ఇప్పుడు 6వ వచనంలో అంటున్నాడు, అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా
ఎంచబడను. ఓ మంచి ముగింపు కదండి. అబ్రహాం ఏం చేశాడట? నమ్మాడట. నమ్మాడంటే అర్థం ఏంటి? ఇక భయం లేదు, నిరుత్సాహం లేదు, అనుమానం కూడా లేదు. ఈ మాట క్రొత్త నిబంధనలో 3 సార్లు చెప్పబడింది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను అని. రోమీలికి రాసిన పత్రిక చదవసలు వెళ్ళండి. రోమీలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో కనిపిస్తుంది. అలాగే గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో కనిపిస్తుంది. అలాగే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో కూడా కనిపిస్తుంది. అంటే ఒక వ్యక్తి నమ్మిక ద్వారా నీతిమంతుడవుతాడు. ఒక వ్యక్తి విశ్వాసం ద్వారా రక్షించబడతాడు అనటానికి ఈ వచనమే మూలాధారం కదా. అంటే మనం విశ్వసిస్తే నీతిమంతులంగా తీర్చబడటం అనేది క్రొత్త నిబంధనలో సువార్తలో మనం చెప్తాం కదా. కానీ అది ఎప్పటి నుంచి ఉంది? దేవుని విధానంగా అబ్రహాము కాలం నుంచి కూడా ఉంది. అబ్రహాము క్రియలు చేస్తే నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అని చెప్పలేదు కదా. ఆ సంగతిని యాకోబు పత్రికలో ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. యాకోబు పత్రికలో మనం చూసాం కదా. అక్కడ ఏ క్రియల గురించి మాట్లాడాడో కూడా చూసాం. మెట్టుకు అబ్రహాము దేవుని నమ్మాడట. దాన్ని బట్టి ఏంటి? నీతిమంతుడిగా తీర్చబడ్డా. మనం కూడా ఏంటి? మనం కూడా దేవుని నమ్మాము కాబట్టి నీతిమంతులంగా తీర్చబడ్డాం. మనం నీతి ఏమైనా జరిగించామా? లేదు. మనలో నీతి ఏమి లేదు, మనలో మంచితనం ఏమి లేదు, మనలో పరిశుద్ధత కూడా ఏమి లేదు, మనం చేసిన గొప్ప కార్యాలు కూడా ఏమి లేవు. అయినా కూడా దేవుడు ఏం చేశాడు? మనల్ని నీతిమంతులు అని పిలిచాడు, పరిశుద్ధులు అని పిలిచాడు. కారణం ఏంటి? మనం చేసిన పనుల్లో ఒకటే. ఏం చేసాం? ఆయన్ని నమ్మాం కదా. రోమా 3:24 మాట చెప్తుంది కదా. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడతారు అని దేవుని వాక్యం చెప్తాను. కాబట్టి ఈ మాట విశ్వాసం ద్వారా ఒక వ్యక్తి రక్షించబడతాడని, నమ్మిక ద్వారా ఒక వ్యక్తి నీతివంతుడిగా తీర్చబడతాడు అనటానికి ఓ మూల వాక్యంలాగా మనకి ఈ మాట కనిపిస్తాం. మరి అబ్రాము ఎలాగూ నమ్మికలోనికి వచ్చాడు? ఇప్పటి వరకు అనుమానం, భయం, నిరుత్సాహంలో ఉన్నవాడు ఇప్పుడు దేవుని నమ్మినవాడుగా ఎలాగూ వచ్చాడు. మన జీవితాల్లో మనం కూడా విశ్వాసంలో ఎలాగూ బలపరచబడాలో అబ్రహాము అనుభవాలు చూస్తే మనకి అర్థమవుతుంది. ఎలా వచ్చాడు? ఏం చేశాడు చెప్పండి? అబ్రహాము చేసిన కొన్ని మంచి పనులు ఏంటో చూద్దాం. తనకి ఇలాంటి అనుభవాలు, ఇలాంటి కృంగుబాటు వచ్చినప్పుడు అబ్రహాము ఏం చేశాడు? 2వ వచనం చదువుదామా? 2వ వచనం. అందుకు అబ్రహాము, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చిననేమి? నేను సంతానము లేని వాడనై పోచున్నానే. దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తికర్తయగును కదా. మరియు అబ్రహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా. నిజానికి 2వ వచనంలో చెప్పింది 3వ వచనంలో చెప్పిన దానికి ఏమైనా తేడా ఉందా? ఏమి లేదు కదా. ఒకే మాట రిపీట్ చేశాడు. అంటే దేవుని ఎదుట తనకున్న బాధ ఏంటో, తన మనసులో ఉన్న ఆందోళన ఏంటో ఓపెన్గా దేవుని ఎదుట పంచుకున్నాడు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు అబ్రహాం. మనం కూడా ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి అనుభవాలు మనకు కూడా తగిలినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా ఎవరు చెప్పాలి? దేవుని చెప్పాలి. అయ్యా నా మనసులో ఉన్న ఆలోచన ఇవి, నా పరిస్థితి అని ఉన్నది ఉన్నట్టుగా ఎవరో చెప్పాలా? దేవునికి చెప్పాలి. ఓపెన్ కన్ఫెషన్ కదా, ఉన్నది ఉన్నట్టుగా. అబ్రహాము చేసిన ఒక మంచి పని. మనం కూడా మన జీవితాల్లో ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా మనకేదన్నా అనుమానం ఉంటే, మనకేమన్నా నిరుత్సాహం అంటే, మనకేమన్నా భయం ఉంటే మొట్టమొదటి ఎవరో చెప్పాలా? ఓపెన్గా దేవునికే చెప్పాలి. పేతురు చెప్పాడు కదా, 1 పేతురు 5:7 ఏమంటాడంటే, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అంటాడు కదా. క్యాస్ట్ యువర్ కేర్స్ అపాన్ హిమ్. మీ చింత ఏమన్నా, మీ మనసులో ఆందోళనలు ఏమన్నా ఉన్నా, మీకు బాధలు ఏమన్నా ఉన్నా ఎవరి మీద ఏమంటున్నాడు? ఆయన మీద
వేయమన్నాడు. అది ప్రతి విశ్వాసి నేర్చుకోవాల్సిన సంగతి. దేవుడు మోషేని పిలిచాడు కదా. దేవుడు మోషేని పిలవగానే తనకున్న నెగిటివ్ పాయింట్స్ అన్నీ ఓపెన్గా చెప్పేశాడు కదా. అయ్యా, నేను నోటి మాంద్యం గలవాడిని, నేను మాట్లాడలేను, ఇదిగో నేను అంత నాయకుడిని కాదు, నాకు అంత బ్యాక్గ్రౌండ్ లేదు అని ఉన్నవన్నీ చెప్పేశాడు. మన జీవితంలో కూడా మనకేమైనా మనసులో ఆందోళనలు ఉంటే మొట్టమొదట మనం చేయాల్సిన పని ఏంటి? ఉన్నది ఉన్నట్టుగా దేవునికి చెప్పాలి. రెండవది, అబ్రహాము జీవితంలో ఇక్కడ అనుమానం, అల్ప విశ్వాసం కనిపిస్తుంది, కానీ అస్సలు నమ్మిక పోగొట్టుకున్నవాడు కాదు. అసలు పూర్తిగా దేవుని మీదే విశ్వాసం పూర్తిగా పోగొట్టుకున్నవాడు కాదు. మనం విశ్వాసంలో బలపడాలంటే ఖచ్చితంగా మనకేముండాలి? బేసిక్గా కొంత విశ్వాసం తప్పకుండా ఉండాలి. అవి లేకుండా దేవుడు నన్ను రీఎష్యూర్ చేస్తాడు అని మనం ఎప్పుడు కూడా ఎదురు చూడాలి. ఒక ఆయన ఇలా అన్నాడు కదా, చదువుదాం చూడండి ఒకసారి. మార్కు సువార్త 9వ అధ్యాయం 23, 24 వచనాలు చదువుదాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 23, 24 వచనాలు. అందుకు యేసు, నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకముండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. ఏమంటున్నాడు? నమ్ముచున్నాను, నాకు అపనమ్మకము లేకుండా సహాయము చేయము. మొట్టమొదటి మాట ఏమన్నాడు? నేను నమ్ముతున్నా కదా. అయ్యా, నేను నమ్మటం లేదు అనలేదు కదా. ఏమంటున్నాడు? నేను నమ్ముచున్నాను, కాకపోతే ఏం చేయాలట? నాకు అపనమ్మకం రాకుండా నీవు సహాయం చేయాలి అన్నాడు. కాబట్టి బేసిక్గా ఐ బిలీవ్ వాట్ యు సే, బట్ హెల్ప్ లార్డ్ దట్ ఐ మే గ్రో ఇన్ మై ఫెయిత్. నా విశ్వాసం, నా నమ్మిక బలపడటానికి నువ్వు సహాయం చేయి అంటున్నాడు. మనం కూడా అలాంటి విశ్వాసాన్ని మనం కనపరచాలి. అసలు విశ్వాసమే లేని వానికి దేవుడు బలపరిచే అవకాశమే లేదు. మనం నమ్మిక కలిగి ఉంటే దేవుడు తప్పకుండా మనను బలపరుస్తాడు. నిజానికి అబ్రహాం ఇలా చాలా యాస్ట్రబోతూ మాట్లాడుతున్నాడు కదా. దేవుడు ఏమన్నా కోపగించుకున్నాడా అబ్రహాం మీద? ఏం కోపగించుకోలేదు. దేవుడు అర్థం చేసుకున్నాడు. గాడ్ కుడ్ అండర్స్టాండ్ ది సిచ్యువేషన్. అరే, 10 సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు ఒక్కడు కూడా పుట్టలేదు, ఇతనికి ఈ మాత్రం ఆందోళన ఉండటం చాలా సాధారణం అని దేవుడు అర్థం చేసుకున్నాడు. దేవుడు అబ్రహాముని గద్దించలేదు. కానీ మరొక ఆయన్ని ఏమన్నాడు తెలుసా? దేవుడు క్రొత్త నిబంధనలో జకర్యా అని కనిపిస్తాడు. జకర్యా అకస్మాత్తుగా ఒకరోజు దేవాలయంలో సేవ చేస్తూ ఉంటే ప్రవక్త కనిపించాడు కదా. నేను గబ్రియేలును క్షమించాడు, దేవుని దూత కనిపించాడు. గబ్రియేలు కనిపించి, ఇదిగో నీ కుమారుడు పుడతాడు అని చెప్పాడు. చెబితే ఏం చేయలేదట జకర్యా? నమ్మలేదట. మొట్టమొదటి వెళ్ళేమన్నా అంటే, జకర్యా నీ ప్రార్థన వినబడింది అన్నాడు. చదువుదాం, లేకపోతే ఒక్కసారి మాట చూద్దాం. లోకాసు వార్త 1వ అధ్యాయానికి వెళ్దాం రండి. లోకాసు వార్త 1వ అధ్యాయం. చాలా ఇక్కడ పెట్టే. లోకాసు వార్త 1వ అధ్యాయం 13వ వచనం చూద్దామా? అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలీజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదు. నీ ప్రార్థన వినబడింది. అంటే ఏం చేస్తున్నాడు అనమాట? జకర్యా ప్రార్థన చేస్తున్నాడా లేదా? ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా, నాకు కొడుకునివ్వని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రార్థన ఏమైనా ఆపేశాడా? నేను ముసలోడిని అయిపోయాను, నా భార్య ముసలిది అయిపోయింది, ఇంకెందుకులే అని ఆపేశాడా? ఆపలా. ప్రార్థన మాత్రం చేస్తున్నాడు. దేవుని దూత వచ్చి అన్నాడు, నీ ప్రార్థన వినబడింది అన్నాడు.
ప్రార్థన చేస్తున్నాడు కానీ ప్రార్థనకి జవాబు వస్తే మాత్రం నమ్మలేకపోతున్నాడు. దేవుని దూత ఏమన్నాడో 19వ వచనం చూద్దాం, చూడండి. 19వ వచనం, దూత నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనక ఈ సంగతులు జరుగు దినం వరకు నీవు మాటలాడక మౌనివయ్యుందువని అతనితో చెప్పాను. నా మాట నీవు నమ్మలేదు కాబట్టి ఏమవుతావు నువ్వు? మోగవాడు అయిపోతావు అన్నాడు కదా. అలాగూ అబ్రాహాము నేను గద్దించాడా? గద్దించలే. అంటే జకర్యా బేసిక్ ఫెయిత్ చూపించలేకపోయాడు, కానీ అబ్రహాము నమ్మిక పోగొట్టుకోలేదు. అందుకే అబ్రహామును ధైర్యపరిచి బలపరిచినట్టుగా కనిపిస్తాం. అలాగే శారా గురించి కూడా మనకు తెలుసు కదా. దేవుడు వాగ్దానం చేయగానే శారా ఏం చేసిందట? శారా నవ్విందట కదా. అప్పుడు దేవుడు శారాని గద్దించాడు. క్రొత్త నిబంధనలో మరియా దేవుని దూత కనపడగానే ఇది ఎలాగ జరుగును, నేను పురుషుని ఎరుగన దానని అంది. అప్పుడు మరియని గద్దించాడా దేవుడు? గద్దించలేదు కదా. మరియ మాటలకిను శారా మాటలకి చాలా తేడా ఉంది. ఇది ఎలాగ జరుగును, హౌ దిస్ హ్యాపెన్స్, ఇది జరగదు అని నేను అంటలేదు. నేను పురుషుని ఎరుగని దానను, ఇదిగో నా కుమారుడు పుడతాడు అనే దాన్ని నేను నమ్ముతున్నాను. ఐ బిలీవ్ దిస్ హ్యాపెన్స్, బట్ హౌ ఇట్ హ్యాపెన్స్, ఎలా జరుగుతుంది అది చెప్పు అంటుంది కదా. శారా ఏమో అసలు నాకు ఎక్కడ పుడతారు పిల్లలు, నవ్విందంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా ఇది జరగదు అన్నట్లుగా ఉంది. శారా విశ్వాసానికి మరీ విశ్వాసానికి ఎంత తేడా, మరీ ఎంత కమెండబుల్ ఫెయిత్ చూపించింది. అలాగే అబ్రహాముకి జకర్యాకి ఎంత తేడా ఉంది. జకర్యా కన్నా అబ్రహాము ఎంత విశ్వాసాన్ని కనపరిచాడు. కాబట్టి మన జీవితంలో మనం విశ్వాసం కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడట? ఆ విశ్వాసాన్ని బలపరుస్తాడు కదా. కాబట్టి ఒకటి ఉన్నది ఉన్నట్టుగా దేవునికి చెప్పాలా, రెండవది మనం విశ్వాసం కలిగి ఉండాలి. అబ్రహాముకి దేవుడు ఓ సూచన కూడా ఇచ్చాడు. చూద్దాం, చూడండి 8వ వచనం చూద్దాం. మళ్ళా ఆదికాండం 15వ అధ్యాయం 8వ వచనం. అతడు ప్రభు అయిన యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకున్నదని నాకెట్లు తెలియననగా. చాలు దేవుడు వాగ్దానాన్ని మళ్ళా ఒకసారి చెప్పాడు. 3-4 వచనాల్లో మళ్ళా ఒకసారి తాను మొదట చెప్పిన మాటని మళ్ళా చెప్పాడు. ఏమన్నా అంటే, బాబు ఇదిగో నీ ఎలియాజరు నీకు వారసుడు కాదు, నీ ఇంట్లో ఉన్న ఏ దాసుడు కూడా వారసుడు కాదు, ఇదిగో నీ గర్భాన పుట్టినవాడు మాత్రమే కదా. 4వ వచనం, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడవును అని చెప్పి 5వ వచనంలో మళ్ళా ఒకసారి చెప్పాడు. ఏమన్నాడు? ఆకాశం వైపు చూడు, తీసుకొని పోయి వచ్చి నీవు ఆకాశం వైపు తేరు చూచి నక్షత్రమును లెక్కించుటకు నీకు చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పాను. మళ్ళా ఒకసారి ఆయన వాగ్దానాన్ని రీఇటరేట్ చేసినప్పుడు అబ్రహాము ఏం చేశాట? అబ్రహాము అతడు యెహోవాను నమ్మెను అని చూస్తాం. దేవుడు ఇక్కడ అబ్రహాముకి వాగ్దానం చేశాడు, తర్వాత ప్రమాణం కూడా చేశాడు. 10వ వచనం నుండి చూస్తే అక్కడున్న సంభవాలు చాలా ఆసక్తికరమైన సంభవాలు అక్కడ ఉంటాయి. అవన్నీ మనం ఇప్పుడు చదివే సమయం మనకు లేదు. కానీ 10వ వచనం చూస్తే దేవుడు అబ్రహామును అన్నాడు, ఇదిగో వరుసగా ఏం తీసుకోమన్నాడు? కొన్ని జంతువులు కొన్ని పక్షులు తీసుకొచ్చి వాటిని మధ్యలోకి ఖండించి రెంటిని వేరు చేసి పెట్టమన్నాడు. అలాగూ పాత నిబంధనల కాలంలో ఏదన్నా ఒక ప్రమాణం చేయటానికి, ఒక కాంట్రాక్ట్
చేసుకోవటానికి అలాంటి ఆచారాన్ని వాడేవాడు. ఇక్కడ దేవుడు అలాంటి ప్రమాణాన్ని చేశాడు. ఆ వివరాలు మనం ఇంకా చూడొచ్చు, కానీ మనకు సమయం లేదు. వాగ్దానం చేశాడు, రెండవది ప్రమాణం కూడా చేశాడు. ప్రమాణంతో పాటు ఓ అద్భుతాన్ని కూడా జరిగించాడు, అంటే ఓ సూచన కూడా జరిగించాడు. 17వ వచనం చూద్దామా? 17వ వచనం. మరియు ప్రొద్దుగుంకి కటిక చీకటి పడి ఉన్నప్పుడు రాజుచున్న పొయ్యు అగ్ని జ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాను. ఆ రాత్రి అయ్యేటప్పటికట ఆ జంతువులు పక్షులు అన్నీ మీరు ఆ వచనాలు చదివితే మీకు అర్థమవుతుంది. ఖండించి పెట్టాడు కదా, ఆ ఖండముల మధ్య రెండు నడిచిపోయినట్టు. ఏమేంటది? రాజుచున్న పొయ్యి, అలాగే అగ్ని జ్వాల. మామూలుగా ఇద్దరి మధ్య కనుక ఓ నిబంధన, ఒక ప్రమాణం ఏర్పాటు చేసుకుంటే అలాగూ జంతువుల్ని ఖండించి పెట్టాలా. ఆ మధ్యలో కూడా ఎవరిద్దరైతే అక్కడ అలాంటి ఏర్పాటు చేసుకుంటున్నారో వారిద్దరు నడవాలా. అంటే దాని అర్థం ఏంటంటే, నేను గనక ఈ హామీని, ఈ ప్రమాణాన్ని బ్రేక్ చేస్తే ఇదిగో నా పక్కనే ఖండించబడి చచ్చిపోయినవన్నీ నా పరిస్థితి కూడా అదే అని ఒప్పుకోవాలన్నమాట. వారిద్దరి మధ్య నడవాలి. ఎవరు నడవాలి చెప్పండి? ఎవరు నడవాలి ఇప్పుడు ఎవరిద్దరి మధ్య ఇది ఈ నిబంధన? దేవుడికి అబ్రాహాం. ఎవరిద్దరు నడవాలి? దేవుడు నడవాలి, అబ్రాహాం నడవాలి. కానీ ఇక్కడ అబ్రాహాం నడిచాడా? నడవలా. అబ్రాహాం నడవలేదు, కానీ రెండు నడిచి ఏమేంటి చెప్పండి? రాజుచున్న పొయ్యి, అగ్ని జ్వాల. ఆ రెండు దేవుడే కదా. రాజుచున్న పొయ్యి, అగ్ని జ్వాల, ఆ రెండు దేవునికే సూచన. అంటే అబ్రహాం బదులు 2 సార్లు ఎవరు నడిచారు? దేవుడే నడిచాడు. అయ్యా, ఈ ప్రమాణంలో నీదేం లేదు, ఇంకా బాధ్యత అంతా నాదే. నిజానికి మన ఇద్దరం నడవాలా, కానీ నీ బదులు కూడా నేనే నడుస్తాను అని ఆ ప్రమాణంలో పూర్తి బాధ్యత దేవుడే తీసుకున్నాడు. ఆ రాత్రి వేళ అద్భుతంగా ఆ రాజుచున్న పొయ్యి, అలాగే అగ్ని జ్వాల నడుస్తూ ఉంటే ఎంత ఆశ్చర్యం కలిగి ఉంటుంది కదా. అప్పుడు ఖచ్చితంగా దేవుడు నా నమ్మికను స్థిరపరచడానికి దేవుడు నాకు ఈ సూచన చూపించాడు అని అబ్రాము అర్థం చేసుకుని ఉంటాడు. కొందరికి ఎలాగూ సూచనలు ఇచ్చాడు కదా. ఎవరెవరికి ఇచ్చాడు చెప్పండి మీరు? దేవుని మాట బలపరచబడటానికి దేవుడు కొన్ని సూచనలు, కొన్ని ఎవిడెన్సెస్ ఇచ్చాడు. ఎవరెవరికి? హిజ్కియాకి కదా. హిజ్కియాకి దేవా ఇది నాకు జరుగుద్ది అని ఎలా తెలుసు అంటే, దేవుడు అన్నాడు ఇదిగో నీడ వెనక్కి వెళ్ళిపోతుంది అన్నాడు కదా. ఓ సూచన చూపించాడు. మరొక ఆయన కూడా చూపించాడు, గిద్యోన్. వెరీ గుడ్. గిద్యోన్ కూడా 2 సూచనలు ఇచ్చాడు కదా. నేను నీకు సహాయం చేస్తానని చెప్పడానికి 2 సూచనలు ఇచ్చాడు. ఇక్కడ అబ్రాహాముకు కూడా దేవుడు ఒక మంచి సూచన ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తాం. ఇప్పుడు అబ్రాహాము తన నమ్మిక బలపడటం కొరకు అబ్రహాము ప్రయత్నం చేశాడు, అలాగే అబ్రహాము నమ్మిక స్థిరపరచడానికి దేవుడు కూడా సహాయం చేశాడు కదా. దేవుడు వాగ్దానం చేశాడు, దేవుడు ప్రమాణం చేశాడు, అలాగే దేవుడు సూచన కూడా చూపించాడు. మన జీవితాల్లో దేవుడు కూడా అలాగూ స్పందిస్తాడు. అబ్రహాము జీవితంలో అయితే ఉన్నది ఉన్నట్టు దేవునికి చెప్పాడు కదా. తన సందేహాలన్నీ చెప్పాడు. రెండవది, తాను నమ్మిక కలిగి ఉన్నాడు. అలాగే మూడవది, అబ్రహాము విధేయత కూడా చూపాడు కదా. దేవుడు చెప్పాడు, ఏమన్నాడు? అవన్నీ తీసుకురామని చెప్పాడు కదా. 9వ వచనంలో ఆయన 3 ఏండ్ల పెయ్యిని, 7 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, ఒక తెల్లగొవ్వను, ఒక పావుర పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను. అలా చెప్పగానే అబ్రహాము చెప్పినట్టుగా చేశాడు. అబ్రహాము విధేయత చూపించాడు. అలాగూ వాటన్నిటినీ ఖండించి పెట్టి ఏం చేశాడట అబ్రహాం? చూడండి ఎంత ఎక్కడ ఉందంటే, ఆ 11వ వచనం. గద్దలు
ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేశను. ఇలాగంట వాటిని ఖండించి పెట్టగానే గద్దలు వచ్చి వాళ్తా ఉన్నాయట. ఏం చేశాడు అబ్రాము? రాత్రి అయ్యిందాకా కదా, దేవుడు సూచన చూపించిన దాకా ఈయన ఏం చేస్తున్నాడు? కాపలా కాస్తున్నాడు కదా, గద్దల్ని దోలుతా ఉన్నాడు. ఎందుకు దేవుడు అలా చెప్పాడో తెలియదు ఈయనకి. దేవుని ఉద్దేశం ఏంటో తెలియదు. దేవుడు ఏమన్నా వెంటనే స్పందించాడా? లేదు. ప్రొద్దుగుంకిన దాకా దేవుడేమీ మాట్లాడలేదు. కానీ ఈయన ఏం చేశాడు? ప్రొద్దుగుంకిన దాకా దేవుడు చెప్పింది చేయటం మాత్రమే కాకుండా చెప్పింది ఏమాత్రం చెడిపోకుండా కాపలా కాశాడు. అంటే అబ్రహాములో ఏముందన్నమాట? చాలా సహనం, ఓర్పు కూడా ఉంది. కొన్నిసార్లు దేవుని దగ్గర నుంచి సమాధానం కొంత ఆలస్యం అవ్వచ్చు. ఏం కావాలి మనకి? సహనం, ఓర్పు కూడా కావాలి. అబ్రహాములో 3 చూసాం. ఉన్నది ఉన్నట్టు దేవుడికి చెప్పాడు, దేవుని మీద నమ్మిక ఉంచాడు, దేవునికి విధేయత చూపించాడు, అలాగే సహనం, ఓర్పు కూడా చూపించాడు. అలాగే దేవుని విషయంలో మనం చూసాం. దేవుడు వాగ్దానాన్ని మళ్ళీ తిరిగి చెప్పాడు, ప్రమాణం చేశాడు, ఒక సూచన కూడా ఇచ్చాడు. ఇప్పుడు అబ్రహాముకిక ఏమేమి లేవు? భయం లేదు, రెండవది నిరుత్సాహం లేదు, 3 అనుమానం కూడా లేదు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. మన జీవితాల్లో కూడా మనకి ఎలాంటి సందేహాలు, ఎలాంటి ఇబ్బందులు కలిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని బలపరుస్తాడు. మనం కూడా మనం బలపరుచుకునే వాళ్ళంగా ఉండాలి. దేవుడి మాటలు